అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు మనం లా ఇలాహ ఇల్లల్లా యొక్క అసలైనటువంటి నిజమైనటువంటి భావము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా లా ఇలాహ ఇల్లల్లా అంటే ఏంటి? లా ఇలాహ ఎవడూ లేడు నిజ ఆరాధనకు, ఇల్లల్లా ఒక్క అల్లాహ్ తప్ప. ప్రతి ఒక్క వ్యక్తి ఇస్లాం స్వీకరించే సమయంలో ఈ కలిమ చదువుతాడు. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి తిరస్కరణ, రెండవది వచ్చేసరికి స్వీకరణ. తిరస్కరణ ఏంటి? మిథ్యా ఆరాధ్య దైవం ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఆరాధిస్తున్నారో వాటన్నిటిని తిరస్కరించడం, వారిని దేవుడు కాదు అని తిరస్కరించడమే నఫీ. దాన్ని మనం తిరస్కరణ అని అంటాం. స్వీకరణ అని ఏదైతే అంటారో దాన్ని ఇస్బాత్ అని అంటారు. ఇస్బాత్ అంటే ఆరాధనకు అర్హుడు ఒక అల్లాహ్ తప్ప ఎవడు లేడు. అంటే కలిమాలో దీన్ని రెండు విషయాలు, ఒకటి తిరస్కరణ, అల్లాహ్ తప్ప ఎవడూ లేడు అని నమ్మడం. ఒకటి స్వీకరణ, ఆ ఆరాధనకు అర్హుడు అల్లాహే అని నమ్మడం. ఇది తౌహీద్ యొక్క భావం. ఓకే, ఇది కలిమా యొక్క అర్థం. ఇస్లాం స్వీకరించే సమయంలో ప్రతి ముస్లిం లా ఇలాహా ఇల్లల్లా చదువుతాడు. ఆ పుట్టుకతో ఉన్న ముస్లిం అయినా సరే అతను లా ఇలాహా ఇల్లల్లా మీదనే స్థిరంగా ఉండాలి. లా ఇలాహా ఇల్లల్లా అని చెబుతూ, అంటే అల్లాహ్ తప్ప మరొక దైవం లేడు, ఆయనతోనే అడగాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే వేడుకోవాలని చెబుతూ ఇంకా దర్గాల దగ్గరికి పోయి వేడుకోవడం, ఫలానా వాళ్ళకి ఆరోగ్యం బాలేదు అంటే ఫలానా దగ్గరికి పోవడం, అక్కడ బాగోకపోతే ఇంకొక మురీదుల దగ్గరికి పోవడం, అక్కడ బాగోపోతే ఇంకొక మురీదుల దగ్గరికి పోవడం, ఇది తౌహీద్ అవ్వదు. ఎందుకు? మీరు చెప్పారు, ఏమని చెప్పారు? అల్లా తప్ప మరొక దైవం లేడు అని. స్టిల్ మీరు ఏం చేస్తున్నారు? వేరే వారి దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? తిరస్కరణ అనే భావం ఏదైతే లా ఇలాహ ఇలాహ అనే భావం ఏదైతే ఉందో అది మీరు బ్రేక్ చేసేసారు కదా. అది మీకు బ్రేక్ అయిపోయింది. ఇక మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ పై స్థిరత్వం ఎక్కడుంది మీకు? లేదు కదా. అవునా కాదా? దాని మీద ఏ మాట అయితే మీరు చెప్తున్నారో మీ మాటకు విలువ లేదు ఇక్కడ. దానిపైన స్థిరంగా లేరు. సో ఇలాంటి విషయాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ససేమిరా క్షమించడు. అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. మరొకటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలని పంపించాడు. ఆ ప్రవక్తలను పంపించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని సందేశం ఇచ్చి పంపించాడు? మీరు కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి అని మాత్రమే పంపించాడా? లేదు. ఎవరైతే ప్రజలు మిథ్యా ఆరాధ్య దైవాలను, దేవుడిని భ్రమపడి విగ్రహాలను, వేరే వాటిని ఆరాధిస్తున్నారో వాటిని కూడా ఖండించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు. ఒకసారి మీరు ఖురాన్‌లో సూరతున్ నహల్‌లో సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 36లో చూడండి. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? వలఖద్, ఇక్కడ చూడండి. వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూల అన్ అబ్దుల్లాహ వజ్తని వజ్తనిబుత్ తాగూత్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే దీనికి అర్థం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మేము ప్రవక్తలను ప్రతి సముదాయంలో, ప్రతి సమాజంలో అవతరింపచేశాము. ప్రజలను, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు ప్రజల ద్వారా
అతని ద్వారా ప్రజలకు అల్లాహ్ తాలా సందేశం ఇచ్చాడు. వన్య అబుదుల్లా, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. వజ్తని బుత్తాహూత్, మీరు ఇతరత్ర మిథ్యా ఆరాధ్య దైవాలను దూరంగా ఉండండి. అల్లాహు అక్బర్. అంటే ప్రవక్తలు చేసిన సందేశం కూడా ఇదే. అంటే నఫీ చేశారు, ఇస్బాత్ చేశారు. అంటే తిరస్కరణ చేశారు మరియు స్వీకరణ కూడా చేశారు. అదే స్వయం వాళ్ళు అనుసరించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అది బోధించారు. అది బోధించారు. ఈరోజు ముస్లిం సమాజం ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే దర్గాల దగ్గరికి వెళ్ళిపోవడం, తాయెత్తులు కట్టుకోవడం, ఇది విశ్వాసం కాదు. ఇది ముమ్మాటికి అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఇజా సఅల్త ఫస్అలిల్లా, మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే అల్లాహ్ను మాత్రమే అడగాలి. మనిషి కష్టాలలో ఉంటాడు, బాధలలో ఉంటాడు, అప్పుడు ఏం చేయాలి? ఇజస్తఅన్త ఫస్తఈన్ బిల్లా, ఆ సమయంలో కూడా మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ప్రతి నమాజులో మనం చదువుతూ ఉంటాము సూరతుల్ ఫాతిహ, లా ఇక్రాహ, సారీ, లా సలాత లిమన్ లమ్ యక్రా బిఫాతిహతిల్ కితాబ్. ఏ వ్యక్తి అయితే సూరతుల్ ఫాతిహ నమాజ్లో చదవలేదు, ఆ వ్యక్తి నమాజ్ నెరవేరదు. ఆ సూరతుల్ ఫాతిహలో ఒక ఆయత ఏముంది? ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఓ అల్లాహ్, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము అని చెబుతూనే వేరే వారి దగ్గర కూడా అడగడం, వేరే వారిని కూడా అడగడం, ఇది ఏమాత్రం స్వీకరించబడదు. ఇది ఏ రకంగా తౌహీద్కి సరి అవుతుంది అన్న విషయం మనం ఆలోచించుకోవాలి. సోదర మహాశివులారా, వాళ్ళు కేవలం మనుషులు మాత్రమే. ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపిన వాళ్ళు, వాళ్ళు ఏ విధంగా అయితే జీవితం గడిపారో ఆ విధంగా జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి. కానీ వాళ్ళని ఆరాధించడం ఏంటి? సోదర మహాశివులారా, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. బారకల్లాహు ఫీకుం.